देख रहे हैं तेलंगाना समाचार। మీ అందరికీ తెలుసు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 1995లో ఉన్నటువంటి వక్ఫ్ యాక్ట్లో దుర్మార్గమైనటువంటి 44 సవరణలను ప్రతిపాదించింది। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ 44 కూడా ఈ సవరణలు అత్యంత దుర్మార్గమైనవి, వీటిని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి చైర్మన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ గారికి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది। వారు ఈమెయిల్ ద్వారా ఈ చైర్మన్ గారికి పంపించడం జరిగింది। ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, మీడియా ద్వారా ప్రజలకు కూడా ఏదైతే వక్ఫ్ బోర్డు మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి సత్యాలేంటి అన్నది వివరించడానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గారు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో ప్రధానంగా అసలు వక్ఫ్ బోర్డు అన్నది ఏ ఒక్క వక్ఫ్ ప్రాపర్టీకి కూడా యజమాని కాదు, అది కేవలం మేనేజ్మెంట్ మాత్రమే చూస్తుంది। దానికి యజమాని అల్లాహ్। ఏదన్నా ముస్లిం వ్యక్తి కానీ అల్లాహ్ను నమ్మి తన యొక్క ఆస్తిలో కొంత భాగం అల్లాహ్కు చెందాలని చెప్పి దానం ఇచ్చి దాన్ని వక్ఫ్గా మారుస్తారు। ఆ ఇచ్చినటువంటి ఆస్తి ఏ పర్పస్కు ఉపయోగపడాలి అన్నదాన్ని మనిషే వక్ఫ్ అంటారు। దానికి అనుగుణంగానే ఆ యొక్క ప్రాపర్టీ యొక్క నిర్వహణ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది। కానీ లక్షలాది ఎకరాలు ఉన్నటువంటి ఈ వక్ఫ్ ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 44 సవరణలు ప్రవేశపెట్టింది। అందులో ప్రధానమైనది ఏంటిది అని అంటే, ఏదన్నా వ్యక్తి నేను వక్ఫ్ చేయాలనుకున్న నా ప్రాపర్టీని అంటే అతను తన సొంత ప్రాపర్టీని కూడా కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని వక్ఫ్ చేయాల్సిన దుస్థితి ఈరోజు ఒక కొత్త సవరణ ద్వారా తీసుకొచ్చే పరిస్థితి। అంతేకాకుండా ముస్లిం వ్యక్తి తను సొంతంగా కాకుండా తన కుటుంబ సభ్యుల సమక్షంలో వక్ఫ్ చేయాలన్నది రెండో దుర్మార్గమైన సవరణ। మూడోది ఏంటిది అని అంటే, కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీగా ఉన్నదో, అంటే ఇప్పుడు సుమారు 800-900 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంపై నివసిస్తున్నటువంటి ముస్లింలు వాళ్ళందరూ కూడా తమ తమ ప్రాపర్టీలను వక్ఫ్కు ఇచ్చి ఉంటే దానికి వక్ఫ్ బై యూజర్, అంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి మీరు ఒక మస్జిద్గా, ఒక దర్గాగా, ఒక ఆషుర్ఖానాగా ఉంటే దానికి కూడా మళ్ళీ రీసర్వే చేయాలి కలెక్టర్। గతంలోనే సర్వే కమిషనర్లు సర్వే చేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసి వక్ఫ్ గెజిట్ నోటిఫై అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్లు దాన్ని రీసర్వే చేయాలన్నది కూడా ఒక సవరణ పెట్టినారు। ఈ సవరణను అంటే మొత్తంగా ఉన్నటువంటి 44 సవరణలు కూడా వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయాలి, ఎట్టి పరిస్థితులలో ఈ ప్రాపర్టీలను అన్యక్రాంతం చేయాలన్న ఒక దురుద్దేశం దీనిలో కనిపిస్తూ ఉన్నది। కాబట్టి వీటిని 100% బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తూ ఉన్నది। దాంతోపాటు వక్ఫ్ చైర్మన్ను కూడా, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్లను కూడా ముస్లిమేతరులను కూడా నియమించాలన్న ఒక సవరణ। అంటే మీరు ఏ గుడి తీసుకున్నా, ఏ మందిర్ తీసుకున్నా ఆ యొక్క మన మతాన్ని ఆచరించే వారినే అందులో చైర్మన్గా మెంబర్లను పెట్టాలన్నది ఒక పద్ధతి। కానీ ఆ మతాన్ని ఆచరించని వారిని కూడా పెట్టి అందులో ప్రభుత్వ జోక్యం చేసుకొని ఇప్పటివరకు ఉన్న వక్ఫ్ బోర్డు ఎలక్టెడ్ పద్ధతిలో అయితే రేపు భవిష్యత్తులో నామినేటెడ్ పద్ధతిలో మేము వక్ఫ్ బోర్డును నియమిస్తామని చెప్పి తమ యొక్క అనుకూలను దానిలో పెట్టి ఇబ్బంది చేసి ఈ వక్ఫ్ బోర్డును ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం చేయాలన్న ఒక కుట్ర ఇందులో దాగుంది। కాబట్టి ఈ మొత్తానికి ఇటువంటి 44 సవరణలు ఉన్నాయి, చాలా సమయం పడుతుంది। ఇందులో మీకు స్పష్టంగా అన్ని రాసి ఇవ్వడం జరుగుతుంది, అన్ని కాపీస్ కూడా మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది। కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా పూర్తిగా ఈ 44 సవరణలను వ్యతిరేకిస్తూ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైనటువంటి చైర్మన్కు ఒక లేఖను ఈమెయిల్ ద్వారా పంపించి ఉన్నారు। కాబట్టి ఈ సందర్భంగా మైనారిటీ సెల్ తరఫున కూడా మేము గౌరవనీయులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం।